వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనం ట్రయాంగిల్స్ చూసాం కదండి. ఈ ట్రయాంగిల్స్లో ఇంకొంచెం ఉన్నాయని చెప్పాను కదా, ఇంకొక వన్ మోడల్. సో ఇదేనండి ట్రయాంగిల్స్లో ఇంకొక మోడల్. తర్వాత స్క్వేర్స్ చూద్దామండి, ఓకేనా. ఇక్కడ చూడండి, మనకు ఒక స్క్వేర్ బాక్స్ ఇచ్చేసి ఇలా అడ్డంగా 2 పార్ట్స్ చేసేసి దానిలో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడుగుతారు. అంటే ఇది ఈజీగా చేయొచ్చండి. ఇలా అడ్డంగా ఒకటి తీస్తే 2 ట్రయాంగిల్స్ వచ్చినట్టు. అదే మనకి ఇలా 4గా డివైడ్ చేస్తారనుకోండి, ఇలా అప్పుడు 1 2 3 4 నెంబర్ ఆఫ్ బాక్సెస్ కౌంట్ చేసుకొని ఇంటూ 2 వేస్తామండి. నెంబర్ ఆఫ్ బాక్సెస్ 1 2 3 4 ఇంటూ 2 వేస్తే 8. అదే 6గా చేస్తారనుకోండి, ఎన్ని బాక్సెస్ ఉన్నాయి కౌంట్ చేసుకొని చిన్న బాక్సెస్ అందులో ఇంటూ 2 వేస్తే వచ్చేస్తుందండి, ఓకే. అలా ఇలా టూ ట్రయాంగిల్స్ కలిపి 2 స్క్వేర్ బాక్సెస్ కలిపి ఇచ్చి మనకి కలిపేశారనుకోండి, ఈ 2 బాక్సెస్ ఇలా కలిపేశారనుకోండి, దీంట్లో ఇలా గీసారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేస్తారు. సో మనం ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇందాక చెప్పాం కదా, ఇలా 1 2 3 4 కౌంట్ చేసుకొని 1 2 3 4 1 2 3 4 ఇది బేసిక్ కదండి, ఇది మనకు ఉంది. సో ఇది ఇంటూ 2 మనం ఇది కౌంట్ చేసుకొని తర్వాత ఎక్సెస్ ఉన్న ట్రయాంగిల్స్ని కౌంట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇది మనం కౌంట్ చేసేసుకుంటే బేసిక్గా ఉన్న ట్రయాంగిల్స్ ఎన్ని అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చూడండి, 1 2 3 4 అంటే ఇంటూ 2 వేయాలని చెప్పాను కదా, ఇంటూ 2 8, ఇది ఒక 4 ఇంటూ 2 8, మొత్తం ఎంత అండి 16. ఈ 2 ఎలా వచ్చిందంటే ఎక్సెస్ ఉన్న ట్రయాంగిల్స్ ఈ 2 కలపడం వల్ల మనకి ఏ ట్రయాంగిల్స్ ఎక్సెస్ వచ్చాయండి, ఇదండి ఈ ట్రయాంగిల్, ఓకేనా. ఈ ట్రయాంగిల్ ఒకటి ఎక్సెస్ వచ్చింది, ఓకే. ఈ ట్రయాంగిల్ ఒకటి ఎక్సెస్ వచ్చింది, మనకి 2 ట్రయాంగిల్స్ ఎక్సెస్ వచ్చాయి. సో ఈక్వల్ +2 8 ట్రయాంగిల్స్ అవుతాయి, ఓకేనా. బిగ్ ట్రయాంగిల్స్ అండి, ఇదో 1 2 బిగ్ ఎక్సెస్ వచ్చిన ట్రయాంగిల్స్ ఏంటంటే ఇవి. ఈ బిగ్ ట్రయాంగిల్స్ అనేవి ఎక్సెస్ వచ్చాయి మనకి, ఓకేనా. ఈ బిగ్ ట్రయాంగిల్స్ 2 ట్రయాంగిల్స్. అలాగే ఇక్కడ సేమ్ మోడల్ని ఇంకొక బాక్స్ యాడ్ చేసి ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఎలా చేస్తామంటే, ఫస్ట్ మనం చెప్పినట్టే బేసిక్గా ఉన్న ట్రయాంగిల్స్ కౌంట్ చేసుకోండి. 1 2 3 4 1 2 3 4 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 మొత్తం 3 అంటే 8 + 8 + 8 + 24. ఇప్పుడు మనం ఎక్సెస్ ఉన్న ట్రయాంగిల్స్ ఇది చూడండి, ఇది ఒక ఈ పెద్ద ట్రయాంగిల్ ఉంది కదా, ఇది ఎక్సెస్ వచ్చిన ట్రయాంగిల్ అండ్ ఇది ఎక్సెస్ 2 అయ్యాయి. 2 ఇది ఒక పెద్ద ట్రయాంగిల్ అండి, ఇది 3, ఓకే. 3 ట్రయాంగిల్స్. ఈ పెద్ద ట్రయాంగిల్లో ఇంకొక 2 చిన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి కదండి, 1 2, ఓకే. ఈ పెద్ద ట్రయాంగిల్ నుంచి 3 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఈ ఎక్సెస్ ఉన్న ట్రయాంగిల్ 1, ఇది ఒకటి 2, మొత్తం 5 ట్రయాంగిల్స్, ఓకే. 24 + 5 29, ఓకే. ఇది ఇంకొక మోడల్ చూడండి, దానికి సేమ్ ఇక్కడ ఒక బాక్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ 3 ఇచ్చేసి ఇక్కడ ఇచ్చారు. సేమ్ అలాగే అండి, 1 2 3 యాడ్ చేసుకుంటాం, +2 ఇంటూ 2 చేసి అన్నీ చేస్తాం. ఎక్సెస్ ఉన్నాయి మాత్రం కౌంట్ చేసుకున్నాం. ఇది పెద్దది ఎక్సెస్ 1 2 3 ఎక్సెస్ అండ్ ఇంకా ఉన్నాయి. ఇంకా మనకి ఎక్సెస్ ఎక్కడెక్కడ 1 2 3 ఇలా ఎక్సెస్ వచ్చినవన్నీ 3, ఓకే. 3 ఎక్సెస్ వచ్చాయి. మొత్తం ఎక్సెస్ 4 + 2 4 వచ్చాయండి. ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2. ఇది మనం ఇలా అన్ని నెంబర్స్ వేసి చేస్తే వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. డౌట్ వస్తే మళ్ళీ నన్ను అడగండి, చెప్తాను, ఓకే. కామెంట్ చేసి అడగండి, ఓకే. మొత్తం టోటల్ 41 ట్రయాంగిల్స్, ఓకే. మీకు ట్రయాంగిల్స్ అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఇక్కడ మొత్తం మనకి 9 ఎక్సెస్ వచ్చాయండి. ఇక్కడ 9 ఎక్సెస్ వచ్చాయి. సేమ్ ఇలాగే ఇక్కడ చేసినట్టు ఇలాగే చేయండి, వచ్చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనం స్క్వేర్స్ చూద్దాం. స్క్వేర్స్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది ఈజీగానే ఉంటుందండి, మనకేం పెద్ద కష్టమేమి ఉండదు. ట్రయాంగిల్సే కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సో ఇక్కడ స్క్వేర్స్ అంటే అనేది బాక్సెస్ కదా, మనకు ఒక పెద్ద బాక్సెస్ ఇచ్చి అందులో చిన్న చిన్న బాక్సెస్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఈక్వల్గా ఉంటే ఈ బాక్సెస్ అనేది ఈక్వల్గా ఉంటే వాటికి నెంబర్స్ వేసుకుంటాం. 1 2 3 1 2 3, ఇటు సైడ్ 3 ఉన్నాయి, ఇటు సైడ్ 3 ఉన్నాయి. సో మనం దీనికి ఈజీగా చేయాలంటే 1² + 2² + 3² ఇచ్చేసేసి
1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. సో మొత్తం యాడ్ చేస్తే 14. ఓకేనా, ఇలా చేస్తామండి. ఇక్కడ చూడండి 1 2 3 4 1 2 3 4 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ వేసుకుంటే మనకి వచ్చేస్తుందండి. ఓకే, బాక్సెస్ ఈక్వల్గా ఉంటే, ఈ బాక్సెస్ ఇటు 4 ఉంటే, అడ్డంగా 4 నిలువుగా 4 ఉంటే ఇది 1 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మొత్తం చేస్తే వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ బాక్సెస్ నాట్ ఈక్వల్, బాక్సెస్ అనేవి స్క్వేర్ బాక్సెస్ అనేవి నాట్ ఈక్వల్గా ఉన్నాయి అంటే ఇటు 5 ఉన్నాయి ఇటు 4 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేవి నాట్ ఈక్వల్గా ఉన్నప్పుడు ప్రాబ్లం ఎలా చేస్తామంటే, ఇక్కడ ఉంది కదా 1 2 3 నెంబర్స్ వేసుకుంటాం. 2కి 1కి 2, 2కి 3, 3కి 4, 4కి 5. ఓకేనా, అంటే ఇక్కడ నుంచి రండి, మీరు ఈ ఫ్రంట్ సైడ్ నుంచి కండి బ్యాక్ సైడ్ నుంచి రండి. 5 × 4, 3 × 4 × 3, 3 × 2, 2 × 1. ఓకేనా, ఇవన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ బాక్సెస్ వస్తాయి. ఓకే, స్క్వేర్స్ వస్తాయి. మళ్ళీ ఎలా చెప్పానండి చూడండి, ఫస్ట్ 1 2 3 4 5 వేసుకుంటాం, 1 2 3 వేసుకుంటాం, 4 వేసుకుంటాం. అడ్డంగా ఎన్ని బాక్సెస్ ఉంటే అన్ని నెంబర్స్ వేసుకుంటాం, నిలువుగా ఎన్ని బాక్సెస్ ఉంటే అన్ని నెంబర్స్ వేసుకుంటాం. ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి దీన్ని ఈక్వల్ చేసుకుంటాం. 5 × 4, 4 × 3, 3 × 2, 2 × 1. ఓకే, అవన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ బాక్సెస్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2, ఇక్కడ 1 2 3 ఇచ్చారు. సో 3 × 2, 2 × 1, 3 × 2, 1 × 2. ఓకే, 2 × 1 ఇలా వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అడిగింది నెంబర్ ఆఫ్ స్క్వేర్సే, కానీ అంత మనం చూసిన ట్రయాంగిల్ అవన్నీ ఇచ్చారు. సో మనకి బాక్సెస్ ఎన్ని ఉన్నాయండి? 1 ఇందులో 1 ఉంది, 1 ఇందులో 1 ఇచ్చారు, ఇందులో 1 ఇచ్చారు. ఓకేనా, కానీ ఈ పెద్ద బాక్స్ ఉంది కదా అండి, ఈ పెద్ద బాక్స్లో మనకి 1 వస్తుందండి, 1 స్క్వేర్ మాత్రమే ఉంటుంది. కానీ చిన్న బాక్స్లో మనకి 2 ఇచ్చారు చూడండి, బాక్స్ని 2గా డివైడ్ చేశారు. 1 2 1 2, 1 స్క్వేర్ 2 స్క్వేర్. ఓకే, సో 1 స్క్వేర్ ఇలా చూడండి, బాక్స్ అనేది మనకి ఇలా చూస్తే అర్థమవుతుంది. ఇలా చూస్తే 1 2 1 2. ఓకే, సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 1 + 4 = 5. ఈ పెద్ద బాక్స్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ + 5 మొత్తం 10 ఉన్నట్టు. ఓకేనా, ఇక్కడ చూడండి, బాక్స్లో బాక్స్ ఇచ్చి మళ్ళీ లైన్స్ వేసారు చూడండి. 1 2 1 2, 1 స్క్వేర్ 2 స్క్వేర్. ఓకే, మళ్ళీ 1 స్క్వేర్ 2 స్క్వేర్. సో 1 + 4 1 + 4 5, 1 + 4 5 మొత్తం 10. ఓకే, ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు చూడండి. 1 2 1 2 1 2 1 ఎన్నిసార్లు ఇచ్చారు? 1 2 3 1 2 3. ఓకే, మొత్తం 15. ఇలా ఇది కూడా సేమేనండి, అలాగే కౌంట్ చేసుకుంటాం. ఈ 1 2 3 4 1 2 3 4 అంటే 4 1 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. కానీ ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదండి, 1 2 1 2 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్. అడిషనల్గా ఉన్నాయి 5. ఓకే, ఇవి 5, ఇది ఇలా. ఓకే, ఇవన్నీ ఫస్ట్ ఇవేమో 30 అవుతాయండి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇవన్నీ చేస్తే 30 అవుతాయి. అడిషనల్గా ఉన్నవి ఈ చిన్న బాక్సెస్, అడిషనల్గా ఉన్నవి చిన్న బాక్సెస్. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 1 2 1 2 అంటే 5, ఇది ఒక 5 మొత్తం 10. ఓకే, 30 40 అవుతుంది మొత్తం. ఓకేనా, అంతేనండి. స్క్వేర్స్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ప్రాబ్లమ్స్ కూడా లాస్ట్ వీడియోలో మీకు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ చెప్పాను, ఇప్పుడు స్క్వేర్స్ చెప్పాను. ఇంతేనండి. ఇంకోటి స్ట్రైట్ లైన్స్ వస్తాయి, అవి ఈజీగానే చేయొచ్చు. సో మీరు చేయండి అవి. ఓకేనా, నేను వాటికి నోట్స్ ఏం రాయలేదు, సో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు ఓన్గా చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. 1 మినిట్ అండి. మీకు ఇంకా ఏ చాప్టర్స్ కావాలో, ఏ చాప్టర్స్ ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాకు తోచినవి చెప్తున్నాను, మీకు ఏం నీడ్ ఉంటాయో నాకు తెలియదు కదా. సో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, నేను అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.